గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో దీని వచ్చేసి మై మదర్. అమ్మ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ బిడ్డ. మమ్మీ ఈరోజు మరి మదర్స్ డే స్పెషల్, సండే స్పెషల్గా నువ్వు ఏం చేయబోతున్నావు మమ్మీ? పూరి. సో పూరి నువ్వు ఎలా చేసావో మా వ్యూవర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా ఆయిల్తో చేస్తుంది ఫ్రెండ్స్. సో ఉండలు కూడా ఆయిల్తోనే పెట్టుకుంటుంది, పిండి తక్కువ యూస్ చేయదు. సో ఎందుకు ఆయిల్తో అంటే కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయిల్తో చేయడం వల్ల మీకు ఇక్కడ ఆయిల్లో వేసినప్పుడు మనకు పిండి అనేది పడదు. పిండి పడ్డప్పుడు ఆయిల్ కంప్లీట్గా బ్లాక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. అది నెక్స్ట్ ఫర్దర్ యూస్కి యూస్ చేయలేం. సో అది అన్హెల్దీ కూడా. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే కోల్డ్ కాఫ్ వస్తుంది అలా యూస్ చేయడం వల్ల. సో ఇలాగైతే మీకు ఎక్కువ ఆయిల్ కంటెంట్ అవ్వదు, మంచిగా అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆయిల్ చేసిన తోటి ఎంత బాగా వస్తుందో చూసారా. ఆయిల్ కూడా కంటెంట్ అస్సలు తీసుకోదు మోస్ట్. సో ఇలా ఉబ్బిపోయి ఇలా వస్తాయి. చూపండి ఫ్రెండ్స్, బాగుందా? ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది చూడండి, ఇది లైవ్గా చూపిస్తున్నాను. ఆయిల్ కొంచెం వేసుకోవాలా, నెక్స్ట్ ఇట్లా ఉండలు చేసుకొని వావ్ సర్కిల్గా బాగా చేస్తుంది. అదే నేను చేస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోతుంది. మమ్మీ నువ్వు బాగా చేస్తున్నావే, ఎక్స్పర్ట్ కదా ఎంతైనా. దీన్ని బట్టి చూస్తే మమ్మీ మనం హోటల్ పెట్టుకోవచ్చే. మనం పెట్టుకుందామా? ఊకి ఇట్లా బయటికి పోయి కష్టపడే కంటే పెట్టుకుందామా? మరి పెట్టుకుంటే నువ్వే ఉండలు చేసుకోవాలి, నువ్వే అన్నీ చేసుకోవాలి, నువ్వే గిన్నెలు దుమ్ముకోవాలి. నాకైతే ఏ శాత కాదు, ఖాళీ తిని పెడతాం. నీకు అది ఓకే అంటే చెప్పు, హోటల్ పెడతాం. పెడతామా? నా బిడ్డలు, నా కొడుకులు, నా కోడలు వచ్చినప్పుడే నాకు హోటల్ అయిపోద్ది ఇంట్లో. ఓహో, అయితే ఇప్పుడు వద్దంటావు మరి హోటల్? హోటల్ ఏం అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అందరు వచ్చినప్పుడే హోటల్ లాగానే ఉంటుంది. మమ్మీ నువ్వు నాకు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ మమ్మీ అడగనా? నువ్వు ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ పూరి పెడతావు, ఎందుకు మమ్మ అట్లా? పూరి ఎట్లా ఉబ్బుతుంది? అవును ఉబ్బుతుంది. నా మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారని ఓహో పూరి పెడతా. అందుకనే పూరి పెడతావా వచ్చిన వాళ్ళందరికీ? ఎట్లా ఉబ్బిపోతుందో. ఒకవేళ అది ఉబ్బిపోతే ప్రేమ లేనట్ట? ప్రతి ఒక్కటి ఉబ్బుతుంది. చూద్దాం ఉబ్బుతుందో లేదు. ఇది కూడా, ఇది ఉబ్బితే ప్రేమ ఉన్నట్టు. ఓ ఇది ఒక సైడ్ ఉబ్బలేదు ఫ్రెండ్స్, అంటే ప్రేమ లేనట్టే ఫ్రెండ్స్ కదా. ఎందుకు ఉబ్బలే? ఇది ఉబ్బినట్టే కదా. ఒక సైడ్ ఉబ్బిందంటే ఒక సైడు ప్రేమ ఉన్నట్టు, ఒక సైడ్ లేనట్టు. అది కానీ మోస్ట్ అలా అనేం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మా మమ్మీ ప్రతి ఒక్కరి పూరి స్పెషల్ అనమాట. సో అందరు లైక్ చేస్తారు పూరి. మా మమ్మీ చేస్తే బాగా ఉబ్బింది, నా అలాగ ఉబ్బింది అట్లా చూస్తారు. సో అందుకు చూస్తారంట ఫ్రెండ్స్. చూడండి, సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పూరి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఆయిల్ కంటెంట్ తక్కువ పడుతుంది, ఈజీగా ప్రాసెస్ ఉంది, ఫాస్ట్గా అయిపోతాయి. ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్ అవుతాయి. అదే మనకు పిండి పెట్టిన పూరీస్ కంప్లీట్లీ డిఫరెంట్. నా కొడుకు చాలా ఇష్టం అని పూరి, వాళ్ళకి ఇష్టం ఉండదు పూరి. అంబలి మంచి సంకటి కావాలంటారు. మరి అంబలి చేసావా మీ అల్లుడికి? చేసిన కదా అంబలి. అవునా, చూపిస్తావా మరి తీసుకొచ్చి మా వ్యూయర్స్కి? చూపిస్తా అంబలి ఎట్లా ఉంటుందో. మన తెలంగాణలో వచ్చేసి అంబలి అంటారు, అండ్ ఆంధ్ర రాయలసీమలో వచ్చేసి రాగి జావా అంటారు. సో అప్పుడు ఓకే ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మా ఫుడ్ ఐటమ్స్ ఈరోజు మార్నింగ్లో ఏమేమి చేసింది మా మమ్మీ అనేది కూడా చూపిస్తాను. మీకు పూరి లాగా నచ్చితే ట్రై చేయండి, నాట్ కంపల్సరీ నీడెడ్. మీకు నచ్చితే లైక్ చేయండి, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, మా అన్నయ్య కూడా చేస్తాడు, బాగా చేస్తాడు ఫ్రెండ్స్. చాలా ఓపిక ఎక్కువ మా అన్నయ్యకు అన్ని విషయాలలో. సో పూరి కూడా చేస్తున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఫ్రెండ్స్. చూడండి, పూరిలోకి శనగపిండి కర్రీ అండ్ ఎగ్ కర్రీ. ఇది మా హస్బెండ్కి శనగపిండి తిన్నాడంట ఆయన, సో అతనికి ఎగ్. అండ్ నెక్స్ట్ అంబలి. తెలంగాణలో అంబలి అంటారు, ఆంధ్రాలో రాగి జావా అంటారు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే.